వాట్సాప్ ఒక ముఖ్యమైన ప్రకటన చేసింది. మే 5, 2025 నుండి కొన్ని ఫోన్లలో వాట్సాప్ పనిచేయదని తెలిపింది. దీనికి కారణాలు ఇక్కడ తెలుసుకుందాం. వాట్సాప్ చెప్పిన ఆ ఫోన్ల లిస్టులలో మీ స్మార్ట్ ఫోన్ ఉందో లేదో ఇక్కడ చెక్ చేసుకోండి. వాట్సాప్ ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలోనూ చాలా ముఖ్యమైన భాగంగా మారిపోయింది. ఫోన్ అన్లాక్ చేశామంటే ముందుగా ఓపెన్ చేసేది వాట్సాప్ మాత్రమే. ఎవరెవరు మెసేజ్లు చేస్తారు, స్టేటస్లలో ఏం పెట్టారని చెక్ చేస్తుంటాం కదా. ఒకరోజు వాట్సాప్ లేకపోయినా రోజు గడవదు. అంత ఇంపార్టెంట్ యాప్ కొన్ని ఫోన్లలో ఇకపై పనిచేయదని ప్రకటించింది. దీంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. వాట్సాప్ ఇప్పుడు ఒక ముఖ్యమైన అప్గ్రేడ్ను పొందనుంది. దీనివల్ల కొన్ని ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు. అవి కూడా ఐఫోన్లలోనే ఇది పనిచేయదట. అది కూడా కొన్ని మోడల్ ఐఫోన్లలో వాట్సాప్ నిలిపివేస్తున్నట్లు కంపెనీ యాజమాన్యం ప్రకటించింది. ఏ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదో ఇక్కడ తెలుసుకుందాం. మే 5, 2025 నుండి అంటే ఇంకా 5-6 నెలల్లో కొన్ని ఐఫోన్లలో వాట్సాప్ పనిచేయడం ఆగిపోతుంది. వినియోగదారులకు మెరుగైన భద్రత అందించడానికి వాట్సాప్ ఓ ముఖ్యమైన అప్గ్రేడ్ చేయనుంది. అదే సమయంలో కొన్ని ఫోన్లకు వాట్సాప్ మద్దతును నిలిపివేయనుంది. ముఖ్యంగా ఐఫోన్ 5s, ఐఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్ ఫోన్లలో వచ్చే ఏడాది మే నెల నుండి వాట్సాప్ నిలిపిపోతుంది. ఇవి పాత ఐఫోన్లు కావడం వల్ల వీటిలో వాట్సాప్ అప్గ్రేడ్ చేయడానికి సపోర్ట్ సిస్టమ్ లేదు. అందువల్ల ఈ ఐఫోన్లలో వాట్సాప్ పనిచేయదు. యాపిల్ ఐఫోన్ iOS 15.1 కంటే తక్కువ వెర్షన్ ఉన్న ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు. ఐఫోన్ 5s, 6 ప్లస్ ఫోన్లు iOS 12.5.7 వెర్షన్ను మాత్రమే కలిగి ఉన్నాయి. దీని గురించి వెబేటా ఇన్ఫో సమాచారం అందించింది. వాట్సాప్ వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరచడానికి వాట్సాప్ కాలానుగుణంగా అప్గ్రేడ్ అవుతూ ఉంటుంది, కొత్త ఫీచర్లను అందిస్తుంది. ప్రస్తుతం వాట్సాప్ iOS 12 వెర్షన్కు సపోర్ట్గా పనిచేస్తుంది. కానీ కొత్త అప్గ్రేడ్తో కనీసం 15.1 వెర్షన్ iOS, ఆధునిక వెర్షన్ iOSలో అప్గ్రేడ్కి అవకాశం ఉంటుందని వెబేటా ఇన్ఫో చెప్తుంది. వినియోగదారులు వారి వాట్సాప్ వాడకాన్ని కొనసాగించడానికి కంపెనీ 5 నెలల గడువు ఇచ్చింది. 5 నెలలు ముందుగానే ప్రకటించడం ద్వారా వాట్సాప్ వినియోగదారులు వారి ఫోన్ పరికరాన్ని అప్గ్రేడ్ చేయడానికి లేదా మార్చడానికి అవకాశం కల్పించింది. హార్డ్వేర్ మద్దతు లేకపోతే కొత్త ఫోన్కు మారే అవకాశం ఉందని చెప్పింది. ఐఫోన్ 5s, ఐఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్ ఫోన్లు విడుదలై 10 సంవత్సరాలు అవుతుంది. ఒకవేళ మీ దగ్గర ఈ పాత ఐఫోన్ ఉంటే ఫోన్ను మార్చడం మంచిది. వాట్సాప్ అప్గ్రేడ్ చేసే ప్రక్రియ ప్రారంభమైంది. దీంతో మరిన్ని కొత్త ఫీచర్లు కూడా విడుదల అవుతాయి. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా కొత్త ఫీచర్లను అందించడానికి వాట్సాప్ ముందుకొచ్చింది. ముఖ్యంగా వినియోగదారుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ కొత్త ఫీచర్లు అమలు చేయనుంది. ఇప్పటికే చాట్ లాక్, వీడియో మెసేజ్ వంటి అనేక ఫీచర్లను వాట్సాప్ వినియోగదారులకు అందించింది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.